రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 40.38% ఓటింగ్ నమోదైంది. ఆదిలాబాద్ లో 50.2%, భువనగిరిలో 46.5%, చేవెళ్లలో 34.6% పోలింగ్ నమోదైంది. హైదరాబాద్ లో 19.4%, కరీంనగర్ లో 45.2%, ఖమ్మంలో 50.7%, మహబూబాబాద్ లో 48.9%, మహబూబ్ నగర్ లో 45.9% ఓటింగ్ రికార్డైంది. ఇక మల్కాజిగిరిలో 27.7%, మెదక్ లో 46.72%, నాగర్ కర్నూలులో 45.9%, నల్గొండలో 48.5%, నిజామాబాద్ లో 45.67%, పెద్దపల్లిలో 45.9% పోలింగ్ నమోదైంది. సికింద్రాబాద్ లో 25%, వరంగల్లో 41.3%, జహీరాబాద్ లో 50.71% ఓటింగ్ రికార్డైంది. ఉప ఎన్నిక జరుగుతున్న కంటోన్మెంట్ లో 30% పోలింగ్ రికార్డైంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 40.38% ఓటింగ్ నమోదైంది. ఆదిలాబాద్ లో 50.2%, భువనగిరిలో 46.5%, చేవెళ్లలో 34.6% పోలింగ్ నమోదైంది. ఇక హైదరాబాద్ లో 19.4%, కరీంనగర్ లో 45.2%, ఖమ్మంలో 50.7%, మహబూబాబాద్ లో 48.9%, మహబూబ్ నగర్ లో 45.9% ఓటింగ్ రికార్డైంది. ఇక మల్కాజిగిరిలో 27.7%, మెదక్ లో 46.72%, నాగర్ కర్నూలులో 45.9%, నల్గొండలో 48.5%, నిజామాబాద్ లో 45.67%, పెద్దపల్లిలో 45.9% పోలింగ్ నమోదైంది. ఇక సికింద్రాబాద్ లో 25%, వరంగల్లో 41.3%, జహీరాబాద్ లో 50.71% ఓటింగ్ రికార్డైంది. ఉప ఎన్నిక జరుగుతున్న కంటోన్మెంట్ లో 30% పోలింగ్ రికార్డైంది. సనత్ నగర్ లో ఎంపీ ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ జ్యోతి. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నాము. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఉదయం నుంచి మందకోడిగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం వేళలో మార్నింగ్ 7-9 మధ్య కొంత సీనియర్ సిటిజన్స్ కావచ్చు, మధ్య వయసు ఉన్న వాళ్ళు ఓటు వేయడానికి ఇంట్రెస్ట్ చూపారు. కానీ ఇక తర్వాత మెల్లమెల్లగా మందకోడిగా కొనసాగుతుంది. ప్రజెంట్ నేను పద్మారావు నగర్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇన్స్టిట్యూట్ లో ఉన్నాను. ఇక్కడ 8 పోలింగ్ బూతులు ఉన్నాయి. 8 పోలింగ్ బూతులలో దాదాపు 10,000 వరకు ఓటర్లు ఉన్నారు. ఒక్కొక్క పోలింగ్ బూత్ లో 1000 నుండి 1300 వరకు ఓటర్లు ఉన్నారు. మొత్తం 10,000 మంది ఓటర్లు ఇక్కడ తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇప్పటికే దాదాపు 30 నుండి 35% వరకు కొనసాగింది. అంటే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 25% పోలింగ్ నమోదైతే ఇక్కడ మాత్రం సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఈ పోలింగ్ బూతులలో దాదాపు 33 నుండి 35% పోలింగ్ నమోదైనట్లు తెలుస్తుంది. దాదాపు మొత్తం 8 పోలింగ్ బూతులు ఉన్నాయి. అయితే ఇక్కడ చాలా వరకు ఎక్కువగా యువత, మధ్య వయసు వాళ్ళు, సీనియర్ సిటిజన్స్ చాలా మంది పోటీపడి పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం వరకే 1 గంట వరకే చాలా వరకు అంటే 30-35% వరకు అప్పుడే చేశారు. లంచ్ బ్రేక్ తో కొద్ద సన్నగిలినట్లు తెలుస్తుంది. సో చూడొచ్చు, సికింద్రాబాద్ లో మొత్తం 45 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇవాళ 4th విడతలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో అత్యధికంగా పోటీ పడుతున్నది సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోనే. ఇక్కడ 45 మంది పోటీ పడుతున్న ప్రధానంగా పోటీ మాత్రం 3 ప్రధాన పార్టీల మధ్య కనబడుతుంది. బీజేపీ, బీఆర్ఎస్, అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య పోటీ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇక్కడ 3 అభ్యర్థులు కూడా సిట్టింగ్ సంబంధించిన అభ్యర్థులు కావడం విశేషం అని చెప్పాలి. ఎందుకంటే ఒక కిషన్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు, సికింద్రాబాద్ సంబంధించి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. అదేవిధంగా మిగిలిన 2 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలుగానే ఉన్నారు. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న పద్మారావు గౌడ్ ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నారు బీఆర్ఎస్ నుంచి. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి వెళ్ళి దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్, ఆయన ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నారు. సో అంటే 3 అభ్యర్థులు కూడా సిట్టింగ్ కావడంతోనే పోటాపోటీగా అయితే ప్రచారాలు చేసుకున్నారు. సో ఈ 3 మధ్యనే ఎన్నికల సంబంధించిన విజయం అనేది 3 మధ్యలో కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. సో చూడాలి మరి చివరి వరకు ఎవరు గెలుస్తారనేది. కానీ ఇక్కడ సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో అయితే
35% పోలింగ్ నమోదైనట్లు తెలుస్తుంది. అంటే చాలా మంది పోటీపడి వస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన ఓటింగ్ దాంట్లో చూసుకుంటే పర్సంటేజ్ లో చూసుకుంటే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం 25% ఉంది. దానికంటే తక్కువగా హైదరాబాద్. మిగిలిన వాటిల చోట్లయితే చాలా పెద్ద ఎత్తున పోలింగ్ శాతం నమోదైంది. మధ్యాహ్నం వరకు 50%, ఆదిలాబాదు, అదేవిధంగా భువనగిరి 46%, అత్యధికంగా ఖమ్మము కావచ్చు. అదేవిధంగా మిగిలిన దాంట్లో కూడా 48, 45 పైగా ఉన్నాయి. ఆదిలాబాదు, అదేవిధంగా జహీరాబాదు, ఈ రెండిట్లలో ఖమ్మం, ఈ మూడిట్లలో మాత్రం 50 పైగా పోలింగ్ నమోదైంది. సో చూడాలి మరి ఈ సికింద్రాబాద్ లో సాయంత్రం వరకు ఎంత మేరకు ఉంటుంది అనేది. అయితే ఇక్కడ ప్రెసిడింగ్ ఆఫీసర్ ఉన్నారు. ఇప్పటి వరకు ఎంత నమోదైంది, ఎట్లా ఓటర్లు ఎట్లా ఇంట్రెస్ట్ చూపుతున్నారు అనే దానిపైన చూడాల్సి ఉంది. సార్ మీ పేరేం పేరు సార్? రామచంద్ర. ఏంటి సార్ ఇక్కడ మొత్తం 8 ఉన్నాయా పోలింగ్ బూత్లు? ఇక్కడ 73 నుండి 84 వరకు పోలింగ్ బూత్లు ఉన్నాయి. 80 వరకు ఉన్నాయి. మా పోలింగ్ బూత్ వచ్చేసి 75. మా పోలింగ్ లో ఇప్పటి వరకు అయితే మార్నింగ్ 7 నుండి ఇప్పుడు 2:30 వరకు 420 పైన ఓట్లు పోల్ అయినాయి. ఇప్పుడు ఇంకా 3 అవర్స్ వరకు ఉంది కదా, ఇంకా ఎక్కువ పోల్ అయ్యే అవకాశం ఉంది. ఓటర్ల రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. ఇక్కడ 62 సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం 08 సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం కింద ఇక్కడ మేము విధులు నిర్వహిస్తున్నాము పీఓగా. సరే, అంటే ఇప్పటి వరకు ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళు ఏ వయసు వాళ్ళు ఎక్కువగా ఉన్నారంటే సీనియర్ సిటిజన్స్ ఉన్నారా, లేకపోతే మిడిల్ ఏజ్ వాళ్ళు ఉన్నారా, లేకపోతే యూత్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యూత్ వస్తున్నారు, మళ్ళీ మధ్య ఏజ్ వాళ్ళు వస్తున్నారు, సీనియర్ సిటిజన్స్ కూడా చాలా రెస్పాన్స్ గా వచ్చి ఓట్లు వేసిపోతున్నారు. అంటే ఏర్పాట్లు అంటే ఒకవైపు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది, మీరు అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా అన్ని చేశారా? ఏమన్నా సీనియర్ సిటిజన్స్ అయితే వాలంటీర్స్ చాలా బాగా చక్కగా తీసుకొచ్చి ఓట్లు వారి యొక్క ఓటు హక్కు వినియోగించుకునేటట్లు చేస్తున్నారు. ఓకే, సో ఇది చూడొచ్చు ఈ పోలింగ్ బూత్ 75 పోలింగ్ బూత్. ఇందులో మొత్తం 8 పోలింగ్ బూతులు ఉన్నాయి, 73 నుండి 80 వరకు. సో ఒక్కొక్క పోలింగ్ బూత్ లో దాదాపు 1000కి పైగా ఓటర్లు ఉన్నారు. అంటే దాదాపు 10,000 వరకు ఓటర్లు. కొన్ని దాంట్లో 1100 మంది, కొన్ని దాంట్లో 1200 మంది అట్లా ఉన్నారు. అయితే చాలా మంది అంటే ఇక్కడ ఈ పోలింగ్ బూత్ లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 25% పోలింగ్ జరిగినప్పటికీ సనత్ నగర్ లోని ఈ పోలింగ్ బూత్ లో 35 దాటింది. సాయంత్రం వరకు ఇది ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. అంటే ఎక్కువగా అంటే పార్లమెంట్ నియోజకవర్గంలో సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం కొంత మేరకు ఎక్కువగానే పోలింగ్ అయ్యే అవకాశం అయితే కనబడుతుందని తెలుస్తున్నారు. సో చూడాలి, ముగ్గురి మధ్యనే పోటీ అయితే కనబడుతుంది. చాలా మంది 45 మంది రికార్డు స్థాయిలో 45 మంది పోటీలో ఉన్నప్పటికీ కానీ ముగ్గురి మధ్యన పోటీ హోరాహోరీగా ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఒకసారి మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా యూత్ కావచ్చు, తొలిసారి ఓటు హక్కు వచ్చిన వాళ్ళ వివరాలు చూసుకున్నట్లయితే 9,20,313 మంది ఓటర్లు ఉన్నారు. ఫస్ట్ టైం వాళ్ళ ఓట్లు కూడా చాలా కీలకం కాబోతున్నాయి. ఇక్కడ సికింద్రాబాద్ లో కూడా ఎక్కువగా యువత ఓట్లు కూడా ఉన్నాయి. ఇక మిగిలిన చూసుకుంటే 20 నుండి 29 మధ్య ఓటర్ల సంఖ్య చూసుకున్నట్లయితే 67,09,812 మంది. అదేవిధంగా 30 నుండి 39 ఏళ్ల మధ్య ఓటర్లు చూసుకున్నట్లయితే 91,21,681. అదేవిధంగా 40 నుండి 49 ఏళ్ల మధ్య ఓటర్లు చూసుకున్నట్లయితే 69,80,329 మంది. 50 నుండి 59 మధ్యలో ఓటర్ల సంఖ్య చూసుకున్నట్లయితే 47,44,224 మంది. ఇక 60 నుండి 69 ఏళ్ల మధ్యలో 28,57,811. 70 నుండి 79 మధ్య ఏళ్ల మధ్యలో చూసుకున్నట్లయితే 14,35,779. ఇక 80 ఏళ్లకు పైబడి చూసుకున్నట్లయితే 4,46,401. సో అంటే ఓటర్లు మొత్తం ఓటర్లలో
32,32,318 మంది ఓటర్లలో ఈ వయసు వాళ్ళకు సంబంధించిన ఓటర్ల వివరాలు ఇప్పటిదాకా నేను చెప్పింది. సో అయితే అత్యధికంగా ఓటర్లు ఉన్నది 40 నుండి 49 ఏళ్ళ అంటే మధ్య వయసు వాళ్ళ ఓటర్లే దాదాపు 70 లక్షల ఓట్లు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. అదేవిధంగా కొత్త ఓటర్లు 9 లక్షలు అంటే దాదాపు 10 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నారు. సికింద్రాబాద్ లో కూడా ఈ మధ్య వయసు అదేవిధంగా యువ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. ఏ పోలింగ్ బూత్ లో చూసినా కొత్త ఓటర్లు మిడిల్ ఏజ్ వాళ్ళు ఎక్కువగా కనబడుతున్నది, కొంతమంది సీనియర్ సిటిజన్స్ అయితే. సో మొత్తానికైతే సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఓటర్లు ఓటు వేయడానికి అయితే చాలా ఇంట్రెస్ట్ చూస్తున్నారు. గతంలో ఒకసారి చూసుకున్నట్లయితే గతంలో ఎవరికి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో ఒకసారి చూసుకున్నట్లయితే గతంలో 2019 ఫలితాలు చూసుకున్నట్లయితే కిషన్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా ఉండేది. అప్పుడు ఆయనకు 3,84,780 ఓట్లు వచ్చాయి. అప్పుడు బీఆర్ఎస్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కుమార్ యాదవ్ ఉండే, ఆయనకు 3,22,666 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ నుంచి అంజన్ కుమార్ యాదవ్ ఉన్నారు, 1,73,229 ఓట్లు వచ్చాయి. సో ఇప్పుడు బీజేపీ నుంచి కిషన్ రెడ్డి ఉన్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ ఉన్నారు. సో ఇప్పుడు ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయనేది చాలా ఇంట్రెస్ట్ గా మారింది. ముగ్గురు సిట్టింగ్ సంబంధించిన వాళ్ళే, ఒకరు ఎంపీ అయితే మరో ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కాబట్టి ఎవరికి వాళ్ళు హోరహౌరిగా ప్రచారం చేసుకున్నారు. కాబట్టి ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపైనే, ఎన్ని ఓట్లు వస్తాయనే దానిపైన అయితే మూడు పార్టీలు ఒక చర్చ అయితే కొనసాగుతుంది. కానీ ఇప్పటి వరకు నమోదైన ఓటింగ్ సరళిని చూసుకున్నట్లయితే హైదరాబాద్, సికింద్రాబాద్ కు మాత్రం చాలా తక్కువ స్థాయిలో ఓట్లు పడ్డాయి. అంటే మధ్యాహ్నం వరకు పోలింగ్ సాగింది. సరే, సాయంత్రం వరకు ఎంత మేరకు పెరుగుతుంది, ఎండ తీవ్రతను తట్టుకుని కొంతమంది వచ్చే వాళ్ళు వచ్చి ఓట్లు వేసిపోతున్నారు. ఎండ తీవ్రత తగ్గిన తర్వాత ఓట్లు వేయడానికి కూడా కొంతమంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే సాయంత్రం 6 గంటల వరకు కూడా ఓటు వేసడానికి అవకాశం ఇచ్చింది ఎన్నికల కమిషన్. కాబట్టి మధ్యాహ్నం తర్వాత కూడా ఓటింగ్ ప్రక్రియ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఇక్కడైతే చూడొచ్చు, ప్రతి పోలింగ్ బూత్ల వద్ద ఇక టెంట్లు వేశారు చల్లగా ఉండడానికి. ఎందుకంటే ఇక్కడ సిబ్బంది కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా ఇతర సిబ్బంది కావచ్చు ఉండడానికి టెంట్లు కూడా వేశారు. ఇక చుట్టుపక్కల కూడా బయట కూడా టెంట్లు వేశారు. పోలింగ్ బూత్ వద్ద, ఇక్కడ పోలింగ్ బూత్ ఉంది, దీని ముందట టెంట్ వేశారు, కూర్చోవడానికి చైర్లు వేశారు. అదేవిధంగా వాటర్స్ కూడా, చల్లటి వాటర్ ఏర్పాటు కూడా చేశారు, కుండలలో వాటర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే వాళ్ళకు వచ్చే వాళ్ళ సీనియర్ సిటిజన్స్ కావచ్చు, లేకపోతే ఎవరైనా దాహం వేస్తే కాసేపు వెయిట్ చేయాల్సి వస్తే మంచినీళ్ళు తాగడానికి కూడా వాళ్ళకి ఏర్పాటు చేశారు. సీనియర్ సిటిజన్స్ కావచ్చు, వికలాంగులు కావచ్చు, ట్రై సైకిల్స్ కూడా ఏర్పాటు చేసి వాలంటీర్స్ పెట్టి పోలింగ్ బూత్ వరకు, ఎందుకంటే పోలింగ్ బూత్ లోపలికి రావడానికి దాదాపు 100 నుంచి 150 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. 100 మీటర్ డిస్టెన్స్ లో 144 సెక్షన్ ఉంది. కాబట్టి ఆ దూర ప్రాంతాల నుంచి వెళ్ళి సీనియర్ సిటిజన్స్ లోపలికి నడుచుకుంటూ రాలేరు, కొంతమంది వికలాంగులు కూడా లోపలికి నడుచుకుంటూ రాలేరు. కాబట్టి వాళ్ళకి ట్రై సైకిల్స్ ఏర్పాటు చేసి వాళ్ళని కూడా లోపలికి తీసుకొస్తున్నారు. సో మొత్తానికి అయితే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు అయితే పర్సంటేజ్లో అయితే తక్కువ ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్నం తర్వాత ఇప్పుడిప్పుడు ఎండ తీవ్రత తగ్గిన తర్వాత పోలింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.